నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ముక్కరాళ్లను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అడ్డుకున్న అధికారులపై కర్రలతో దాడి చేసిన స్థానికులు. కడప జిల్లా పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి. ఆదిలాబాద్ లో ముంబై నుంచి వచ్చిన 22 మందికి కరోనా టెస్టులు. ఒకే కుటుంబానికి చెందిన 5గురికి పాజిటివ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా 3 రైతులు మృతి. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం. కొడవలితో భర్తను హతమార్చిన భార్య. అటవీ ప్రాంతంలోని ముక్కరాళ్లను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లా ముదిమాణిక్యం గ్రామంలో చోటు చేసుకుంది. ముక్కరాళ్లను అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకున్నారు. 2 ట్రాక్టర్లను సీజ్ చేసి మిర్యాలగూడ ఫారెస్ట్ కార్యాలయానికి తరలిస్తుండగా స్థానికులు కర్రలతో దాడి చేశారు. గాయపడిన అటవీ అధికారులు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనుకోకుండా రాళ్ళ ట్రాక్టర్లు ఏదో వచ్చినాయి, వాటిని ఆపే ప్రయత్నం చేసి వాటిని అడవిలోకి వెళ్ళి ఎస్ఐ గారికి ఇన్ఫామ్ చేసి వాటిని తీసుకొస్తున్న క్రమంలో వాళ్ళు ముదిమాణిక్యం విలేజ్ పీపుల్ మరియు సర్పంచ్ భర్త వాళ్ళని అడ్డగించి దారుణంగా మా స్టాఫ్ను కొట్టి ట్రాక్టర్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో మార్నింగ్ వచ్చి మాట్లాడుకొని వాళ్ళు ఏదైతే ఉందో పర్మిషన్ చూయించి తీసుకొని పోవాల్సిన బండ్లని దౌర్జన్యంగా తీసుకెళ్లారు. స్టాఫ్ని మిమ్మల్ని చంపుతామని తీవ్రమైన పదజాలంతో దూషించి మరీ దాడి చేసి తీసుకెళ్ళి హేయమైన చర్యలు. ఈ దాడిని చాలా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసే వరకు మా అసోసియేషన్ నుంచి మేము ఊరుకునే లేదు, దేనికైనా సిద్ధం. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి మా స్టాఫ్కి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాము. పెట్రోలింగ్ పోతామండి, రోజు టీం పెట్రోల్ పోతాం. మాది ఇక్కడ రేంజ్ నుంచి 3 సెక్షన్ ఆఫీసులో రోజు పెట్రోలింగ్ డ్యూటీ. అప్పుడు అదనంగా మాకు నల్గొండ నుంచి ఒక సెక్షన్ ఆఫీసర్ వచ్చారు. ఈరోజు ఆ సెక్షన్ ఆఫీసర్ 4 స్టాఫ్ కలిసి దామాచల తిరుగుడు అడ్డదెరిపేటికి వెళ్ళారు. వెళ్ళే మార్గం మధ్యలో 2 ట్రాక్టర్లు అవపడ్డాయి. ఆ 2 ట్రాక్టర్లు ఆపని ఆపి ఏడాది నుంచి వస్తుంది అన్నది అడిగి తీసుకుపోయేటట్లు లేదు. ఇప్పుడు ఈ నైటు ఎస్ఐ గారితో మాట్లాడి మా సెక్షన్ ఆఫీసర్ మాట్లాడి 2 బండ్లు ఉన్నాయి సార్, సేఫ్ పెట్టుకొని మీ దగ్గర పెట్టుకోండి సార్, సేఫ్గా స్టార్ట్ చేయండి సార్ అంటే, లేదా మా దగ్గర ప్లేస్ లేదు, తీసుకుపోయి మీరు మేడం మీ ఆఫీస్లో పెట్టుకోండి, కావాలంటే నేను చెప్తాను కానీ అలా పిలిపించి వాళ్ళకి చెప్పి పంపించడం జరిగిందండి. గత 5వ తారీఖు పోయిన నెల 5వ తారీఖు కూడా వీళ్ళే దాడి మా మీద చేయడం జరిగింది. ఆ రోజు నైట్ మేము ఎస్ఐ గారు కలిసి కంప్లీట్ చేసి ఈ వీడియోస్ ఫోటోలన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి పంపడం జరిగింది. ఎందుకంటే మేము స్థానికంగా ఒంటరిగా తిరుగుతాం, ఇంటి దగ్గర తిరుగుతాం కాబట్టి వాళ్ళతో మనకెందుకు అన్నట్టు వార్నింగ్ ఇచ్చి ఎస్ఐ గారు చేయడం జరిగింది. ఈరోజు మాత్రం ఎస్ఐ గారు మీకు తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్తే మీకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే నాకు చేయమంటే మార్గం మధ్యలోకి వస్తారకి లోడితండని మన విరాడ మండలం ఉంది. అక్కడికి రాగానే వాళ్ళకు 20-30 మంది వచ్చి మా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. కడప జిల్లా పులివెందులలో 28,34 లక్షల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. పులివెందులలో మినీ సెక్రటరియట్, అంతర్జాతీయ స్థాయిలో హైస్కూల్, మెడల్ పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్లకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెట్రో డ్రగ్స్ కంపెనీ ముందుకు వచ్చి ఈ నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ కింద దాదాపు 170 పైచిలుకు స్కూల్స్లో నాడు నేడు కింద అభివృద్ధి చేసే ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మోడర్న్ పోలీస్ స్టేషన్కు, నూతన ఫైర్ స్టేషన్కు కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలకు ఇంకా వెళ్తూ ఉన్నాం. దాదాపు 29 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే. రాష్ట్రంలో ఏ రకంగా అయితే సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందిస్తూ ఉన్నామో అదే స్థాయిలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగానే ఒక పద్ధతి ప్రకారము ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, PR కావచ్చు, ఒక పద్ధతి ప్రకారం ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నమస్తే అండి. ఈరోజు పులివెందుల
అర్బన్ పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ పూజ కార్యక్రమం జరిగింది. గౌరవనీయులైన ఎంపీ గారు కూడా వచ్చి ఈ పూజ కార్యక్రమంలో ప్రారంభించి ఆయన ఒక శుభాకాంక్షలు కూడా తెలియపరచడం జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చేసి దాదాపు 3 కోట్లు విలువలో కట్టడం జరుగుతున్నాయి. ప్రధానమైనది ఏంటంటే పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పక్కనే కమాండ్ అండ్ కంట్రోల్ కూడా రాబోతున్నాయి. అంటే మన పులివెందుల కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన అన్ని మండలాల్లో కూడా కెమెరాలు ఎస్టాబ్లిష్ చేయబడి అనంతపురం నుంచి ఒకవేళ ఇటువైపు వచ్చే ఏ వెహికల్ అయినా కూడా ఆ కెమెరాలో అది కూడా ఆ కెమెరాస్ ప్రత్యేకంగా వెహికల్స్ లైసెన్స్ ప్లేట్ సెన్సర్స్ అదేవిధంగా పూర్తి స్థాయిలో మనకు విజయవాడ మరియు హైదరాబాద్లో ఏ విధంగా కంట్రోల్ రూమ్ ఉంటాయో ఆ విధమైన ఒక కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి. సో దీంతో మనకు పులివెందుల అంతా కూడా ఒక నెగాలో వస్తుంది. సో ఇది ఒక నెక్స్ట్ పరిణామం ఇన్ ప్రొవైడింగ్ ఎ సెక్యూర్డ్ అండ్ సేఫ్టీ టు పబ్లిక్. సో దీనికి ఈరోజు పూజలు పెట్టి వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇంకా నెక్స్ట్ 1 yearలో ఇవన్నీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఆదిలాబాద్ ఊట్నూర్ మండలం శాంతినగర్ కాలనీలో ముంబై నుంచి వచ్చిన 22 మంది వలస కూలీల రక్త నమూనాలను సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురికి పాజిటివ్ వచ్చినట్లు ఏజెన్సీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ నిర్ధారించారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది అధికారులు బాధితులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఈ కోవిడ్కి సంబంధించినటువంటి కేసులు మనం 28 తారీఖు నాడు ఏవైతే ముంబై నుంచి వచ్చినటువంటి వలస కూలీలు వాళ్ళని శాంపుల్స్ పంపడం జరిగింది. సో టోటల్ మనం 22 శాంపుల్స్ని ఉట్నూరు నుంచి ఈ ముంబై నుంచి వచ్చిన వలస కూలీని పంపడం జరిగింది. అందులో ఈరోజు 6గురికి పరీక్షలు రిమ్స్లో నిర్వహించగా అందులో ఒకటే కుటుంబానికి చెందినటువంటి 5గురికి కూడా ఈ పాజిటివ్ రావడం జరిగింది. మరి వాళ్ళంతా ముంబై నుంచి వచ్చి హాస్టల్లో క్వారంటైన్లో ఉంటారు 14 days వరకు. మరి ఈ విషయాన్ని మరి ఇంతకుముందే ఈ వార్తలు తెలియడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు దీన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఉట్నూరులో కూడా ఈ ముంబై నుంచి వచ్చిన వాళ్ళతోటి మనకు ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి ఇంతకుముందు ఏదైతే మనము ప్రతిరోజు వింటున్నటువంటి ఫిజికల్ డిస్టెన్సు, భౌతిక దూరము మరియు మాస్కులు, శానిటేషను మరియు ఎక్కడన్నా మాస్ గ్యాదరింగ్ కాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా మన ఉట్నూరు ప్రజలందరూ కూడా దీన్ని పాటించినట్టయితే ఇప్పుడు మనకు కొంచెం ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది, అజాగ్రత్తగా లేకుండా జాగ్రత్తగా ఉండి మరి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఈ ఏదైతే ఉన్నదో ఈ స్ప్రెడ్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేస్తూ మన పక్కన వాళ్ళకు కూడా రాకుండా ఉండడానికి తప్పకుండా ఈ భౌతిక దూరం ఏవైతే ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయో పాటించినట్లయితే మనము దీనివల్ల మనం ప్రొటెక్ట్ చేసుకొని వేరేలను కాపాడినట్టు అవుతుంది. మరి ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు ఏదైతే భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. చాలా మట్టుకు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఏదైతే పాజిటివ్ వచ్చిందో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు రిమ్స్కు తరలించడం జరుగుతుంది. 5 మెంబర్స్ని కూడా అక్కడ ఫర్దర్గా అక్కడ రిమ్స్ ఫిజిషియన్ చూసి ఒకవేళ క్లినికల్ సిమ్టమ్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే సిమ్టమాటిక్ వాళ్ళని మాత్రం హైదరాబాద్ గాంధీకి పంపడం జరుగుతుంది. మిగతా వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్లో పెట్టేసి వాళ్ళకు 14 ఫర్దర్గా ఇంకా నెగిటివ్ అయ్యే వరకు కూడా వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్లో పెట్టి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే కొంత నిర్లక్ష్యం మనకేం రాదులే మనకెందుకు వస్తలే అన్న ఒక ధోరణి ఉన్నది దాన్ని వీడి అరే ఎవరికైనా వస్తుంది మనకు కూడా వచ్చే అవకాశం ఉందన్న ఒక భయంతో భక్తితోటి మంచితనం ఉండడం అయితే మనము మన కుటుంబాన్ని ఫస్ట్ కాపాడిన వాళ్ళం అవుతాం, తర్వాత మన పక్క వాళ్ళని మన సొసైటీని కాపాడిన పడుతున్నట్టు దీన్ని తప్పకుండా ఈ ప్రిన్సిపల్స్ని పాటించి మనము జాగ్రత్తలు వహించాలని కోరుతూ మరి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ వైద్య శాఖ తరపున అన్ని రకాల సౌకర్యాలని కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది, అన్ని చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెలిమల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఛత్తీస్గఢ్లోని జీడిపల్లికి చెందిన 11 మంది రైతులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 3 రైతులు మృతి చెందగా కొందరికి గాయాలయ్యాయి. క్షతగాతులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వాగులు వస్తాయని వీళ్ళు కొనుక్కొని కోసపోతున్నారు. పక్కన వెళ్తున్నాం, అక్కడికి బోల్త పడింది. మన గట్టాలు దిగాము, కోసపోతుంది, అక్కడికి బోల్త పడింది. ఎంతమంది చనిపోయారు? ముగ్గురు చనిపోయారు. బోల్త పడింది. గ్రామం దగ్గర ట్రాక్టర్ పట్టి కొట్టడం వల్ల ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ చనిపోయారు. ఇంకొక ముగ్గురిని ఇక్కడ చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకొస్తే వాళ్ళకి ప్రథమ చికిత్స చేశాం. ఒక ఫ్రాక్చర్లు అవి ఉండటం వల్ల కొంచెం గాయాలు సీరియస్గా ఉండటం వల్ల వాళ్ళని ఇక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం భద్రాచలం వేరే హాస్పిటల్కి తరలిస్తున్నాం. 108 అంబులెన్స్ పిలిపించాము. 108 అంబులెన్స్లో వాళ్ళని తరలించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడవలితో దాడి చేసి భార్య భర్తను హతమార్చిన ఘటన టీ నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఎలాంటి వ్యాధులు రావని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. గాంధారి మండలంలోని నర్వాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులకు ఆయన పరిశీలించారు. మురుగు కాలువలు శుభ్రం చేయాలని, రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రాజేంద్ర కుమార్, ఎంపీడీఓ రవీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు ఆయన కోని నీకు ప్రాబ్లం అన్ని డ్రైనేజీలో తీసే బాధ్యత ఉప్పు లేని సర్పంచ్ ఏడ్స్ వరకు అన్ని డ్రైనేజ్ ఫుల్ మొత్తం 100% క్లీన్ అవ్వాలి. వర్షాకాలం ముందు అన్ని క్లీన్ ఉండాలి. అందుకనే పెట్టాం కదా డ్రైవ్ లాగా. ఎంత వాడు కొట్టుకున్నారు వదిలే. ఇప్పుడు బిల్లు వస్తుంది కదా, మళ్ళీ కుటుంబం బిల్లు రావాలని కొత్తగా ఇవ్వండి. తినేసి ఉంటే కక్కియండి. ఎవరైనా తినేసి ఉంటే వాళ్ళ బిల్లు ఏమైనా తినలే కదా, వేరే వాళ్ళు తొట్టి పాతినా తొట్టి కుక్కలు కొట్టినా కంకర ఉసుక వేసి అట్లే ఇప్పటిదాకా నాకు మళ్ళీ దానికి రెడీ చూపిస్తారు. ఆ బిల్లు రాలేదు సార్. ఇగో నీళ్ళని ఇంకేటట్టు చేస్తున్నాం. ప్రతి ఇంట్లో పడే నీళ్ళు అక్కడే ఇంకుతాయి. దానికోసం మేము ప్రయత్నం. చెంపు ముంద ఎందుకంటే బిల్లు రాలేదు, దీనికి ఏంటంటే బిల్లు రాలేదు. బిల్లు ఇప్పిస్తా. ఒకవేళ బిల్లు ముందుకు రాకపోయి ఉంటే మళ్ళీ కొత్తగా శాంక్షన్ ఇస్తాం. ఏమంటే అర్థమైందా? ఎంపీఓ గారు ఉండి రేపు మీటింగ్ ఉంది కదా, కొత్తగా పార్టీ శాంక్షన్ అయ్యి డబ్బులు తిన్నారా
వాడు ఎవడో కేసు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివాస ప్రాంతం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలో భాగంగా కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణలో సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో మంజీరా సింగూరు డ్యాంలు సందర్శించడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి సందర్శించి అసలు ఏంది పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్దామని చెప్పి ఒక విజిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజిట్ చేయడానికి వస్తాను అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకోసం ముందస్తు అరెస్టులు చేయాల్సి వచ్చిందో అర్థం కావటం లేదు. ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రతిపక్ష నేతగా లోకల్ శాసనసభ్యుడిగా మంజీరా సింగూరు డ్యాంలను సందర్శించడం తప్ప, వీళ్ళు నీళ్ల దొంగతనం చేసి 14 టీఎంసీల నీళ్లు ఇక్కడ ప్రజలను నోట్ల మట్టి కొట్టి తీసుకుపోయి ఈరోజు డ్యాములు ఎండిపోయి ఉంటే ఆ డ్యామ్లను ప్రతిపక్ష నేతగా సందర్శించడానికి వస్తే సందర్శించొద్దు, సందర్శించడానికి రావడానికి వీలు లేదని మమ్మల్ని ఒక రోజు ముందుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడము ఇది అతి హేయమైన చర్య. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా, ప్రజాస్వామ్య దేశమా లేకుంటే తెలంగాణ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నదా, నియంతృత్వ దేశంలో ఉందా అనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అది కాకుండా ఈరోజు తాగునీరు సాగునీరుకు ఇబ్బంది పడుతున్న సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ లేకుంటే దక్షిణ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎడారైపోతుంటే ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద వాటిని చూపెడుతూ వీళ్ళు గేమ్ ఆడుతున్నారు తప్ప నిజంగా ప్రాజెక్టులకి నిర్విరామంగా నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేతలు తిరిగి ప్రాజెక్టుల దగ్గర వాళ్ళ నిరసన తెలపడానికి, న్యాయం కోసం ప్రజల తరఫున మాట్లాడడానికి పోతే వాళ్ళ గొంతు నొక్కడము ఇది ఘోరమైనటువంటి చర్య. ఇట్లా అరెస్టు చేయడము, ముందస్తు అరెస్టులు చేయడము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ప్రజాస్వామ్యయుతంగా పోతున్నటువంటి వాళ్ళని ముందుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఇది ఖండిస్తా ఉన్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామనంతపురం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో 47 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్కే యాస్కిన్ బాషా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ మౌనిక, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ కొట్టం వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెళ్లి పెట్టుకున్నారు, మన డబ్బులు అడుగుతున్నామని పోయే పరిస్థితి ఉంటుంది ఊళ్ళో. కానీ అలా ఒక మేడమామలాగా కేసీఆర్ గారు దేశంలో 29 రాలేదు, మీరు మీతో పాటు మేము ఇలా ఒక కార్యక్రమం కాదు, ఎంత గొప్ప కార్యక్రమాలు అర్థం చేసుకోవాలి. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లేదు. మొదటి సంవత్సరం 51,000 మొదటి సంవత్సరం దాన్ని 75,000 చేసింది. ఆ 75,000 కూడా వీళ్ళకి సరిపోలేవని చెప్పేసి ఎవరు అడగకముందే మళ్ళీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 1,116,000 రూపాయలు. నేను ఇప్పటి వరకు నియోజకవర్గంలో దాదాపు 5 నుంచి 6,000 మంది అమ్మాయిల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద సాయం చేసినాం. నేను కొన్ని ఎలక్షన్లో కానీ వేరే పనుల గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కొన్ని ఇళ్ళ కాడికి పోయి అడిగితే నాకంటే ముందు వాళ్ళే చెప్తా ఉన్నారు, సార్ షాదీ ముబారక్ ఆయనకు లేదు, మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, మేము కేసీఆర్ గారు ఎప్పుడు ఉండక ఇంకెవరు ఉంటామని కొన్ని వందల సందర్భాలు పేద ప్రజలు చెప్పిన సందర్భం. అందుకే మంచి పని చేస్తున్న ప్రజాప్రతినిధులకు మీ అందరి దీవెనలు ఎప్పుడు. నిజంగానే కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా లేకపోతే, తెలంగాణ రాష్ట్రమే ఏర్పడకపోతే ఇవాళకి 47 లక్షల రూపాయలు పేదోళ్లకు వచ్చే కార్యక్రమం ఉండేదా? ఎవరైనా ఆలోచన చేసినారా? 5,000, 10,000 అప్పించేటువంటి లేని పరిస్థితుల్లో ఇవాళ 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నది ఆలోచన చేయాలి. ఒక కళ్యాణ లక్ష్మే కాదు,
ఇవాళ ఇంటింటికి భగీరథ కానీ రైతులందరూ బాగుండాలని ప్రతి ఎకరాకు రైతు బంధు కింద 10,000 రూపాయలు ఇవ్వడం కానీ కళ్ళలో కూడా అనుకోలే ఏ రైతు కూడా అరే మా ఎకరానికి రూపాయలు ఇస్తుందని. ఇవాళకి దేశం కాదు ప్రపంచం మొత్తంలోనే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ప్రపంచంలోనే ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధువులు లాగా డబ్బులు ఇస్తున్న రాష్ట్రం ఎక్కడ లేదు. రైతుకి ఏమైనా జరగరాని జరిగి రైతు చనిపోతే ఆ కుటుంబం మీద రోడ్డు పడవద్దని ఆ కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. 2,000 రూపాయల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారు. మొన్న కరోనా వచ్చి దేశం ప్రపంచం మొత్తం ఆగిపోయింది. ఇలా మీ అందరు మూతులకు మేము కానీ అందరం మాస్కులు పెట్టుకున్నాం. ఇంకా నయ్యే మీరు కొంతమంది చేతులకు గ్లౌజులు కొనుక్కున్నారు. 3 నెలలుగా కరోనా ఎంత ఇబ్బంది పెట్టిందో చూసినాం. ప్రపంచమే మొత్తం ఆగిపోయింది. ఇలా కరోనా మన వరకు రాకుండా చూసుకోవాలి. దానికి మందు లేదు, వ్యాక్సిన్ లేదు. అందుకే మందు వచ్చే వరకు మనం ఎక్కడో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక లబ్ధిదారులకు కన్యాలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. 3 రోజుల వ్యవధిలో 64 చెక్కులు పంపిణీ చేసినట్లు జెడ్పీటీసీ తెలిపారు. కరోనా కష్టకాలంలో సంక్షోభ పరిస్థితుల్లో కూడా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చూస్తున్నారని అన్నారు. 64 చెక్కులు ఈరోజు గత 2-3 రోజుల క్రితం రావడం జరిగింది. ఈ క్రమంగా 4 రోజుల నుండి మండలంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇంత సంక్షోభ సమయంలో కూడా, కరోనా అనే సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ ఫలాలు గ్రామస్తులకు అలాగే లబ్ధిదారులకు ఎలాంటి కష్టం రావద్దనే సదుద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు ఈ చెక్కులను పంపడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి గ్రామస్తుల తరఫున మరియు మండల ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, వచ్చే రోజుల్లో కూడా ఇంకా 2-3 గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేసేట్టున్నాయి. అలాగే మిగతా గ్రామాల్లో చాలా మందికి రాలేదు అని చెప్తా ఉన్నారు కొంతమందికి. వారికి కూడా సీరియల్ క్రమంగా వచ్చే వారం 10 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ తప్పకుండా మిగతా చెక్కులు కూడా వస్తాయి. దాని గురించి మనం తొందరపడాల్సింది లేదు, తప్పకుండా వస్తాయి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయిన అందరికీ నా ఉద్యోగ కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కరోనా అనే మహమ్మారిని మనం పీడిస్తున్న సమయంలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు మనం ఏం కాదని అనుకోకుండా అందరూ కూడా సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటిస్తూ, అలాగే ఈ శానిటైజర్ కానీ మిగతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వచ్చే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అది కాకుండా మనందరం జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ నాకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. పంపిణీకి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు నా తోటి ప్రజాప్రతినిధులకు మరియు ఎంపీటీసీకి, గ్రామస్తులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మన కేటీఆర్ గారి దయ వల్ల అందరికీ ప్రతి ఆడపిల్లకి 1,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన తోడబుట్టిన మేనమామ కూడా ఇలా ఎవరు ఇవ్వడు. 1 తులం బంగారం పెట్టడానికే వెనక ముందు ఆలోచిస్తాడు. కాబట్టి మన కేసీఆర్ గారు మన కోసం ఆలోచించి ఇలా చేస్తున్నట్టు చాలా గొప్పతనం. అందుకే మనం అందరం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మనము కేటీఆర్ సార్ని గుర్తించి మనము కేసీఆర్ గారికి అండగా ఉండాలని కోరుతూ, మళ్ళీ ఈ కరోనా మహమ్మారి చేయబట్టి మనము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ వ్యాధి తొందరగా సోకుతుంది. అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దూరంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలు మార్కెట్ యార్డ్లో 55 లక్షల నిధులతో నూతన అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ నిర్మాణానికి పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోషయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొనిగల వేణుప్రసాద్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పొన్నూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు నూతన ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు.
ఓం ధ్రువం తేనా దేవం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రస్యాద్విశ్వ రాత్రం సహస్రజాం ప్రతశేషాన అదన్నే నాదోహది ఏతా వానస్మతోజం దుర్గః పాదో శత్రుజన విషా దేవదేవత్తురేశ్వరాదానమద్రే ధ్రువం తేంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయిత సహస్రాం ప్రతశేషాన సత్యరవేతే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముక్కరాళ్లను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అడ్డుకున్న అధికారులపై కర్రలతో దాడి చేసిన స్థానికులు. కడప జిల్లా పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి. ఆదిలాబాద్ లో ముంబై నుంచి వచ్చిన 22 మందికి కరోనా టెస్టులు. ఒకే కుటుంబానికి చెందిన 5గురికి పాజిటివ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా 3 రైతులు మృతి. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం. కొడవలితో భర్తను హతమార్చిన భార్య. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.